ఏంటండి? మీ ఆఫీస్ లో జరిగే క్రిస్మస్ గురించి మీకు తెలీదా? మీకెవరు చెప్పారండి? ఇన్విటేషన్ కార్డు వచ్చింది. ఓకే అండి. మీకు తెలుసా తెలీదా? ఓకే అని చెప్తున్నాను కదా. ఇన్విటేషన్ అంటే జరుగుతుందనా జరగట్లేదనా? నాకు అది తెలియదండి. ఏం తెలుసుకోకుండా ఎట్టున్నారు మీరు? మీరు ఓకే ఏం పని చేస్తున్నారు? మీరు ఉద్యోగం చేస్తున్నా గాడిదలు వెళ్తున్నారా? ఫోన్ మీకు ఏం కావాలి చెప్పండి. చెప్పే కదా మీ ఆఫీస్ లో క్రిస్మస్ చేస్తున్నారా అంటే తెలీదు అంటారండి. ఉద్యోగం చేస్తున్నారు గాడిదలు కాస్తున్నారు మీరు. ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి? నిబంధనలకు విరుద్ధం తెలీదా మీకు? మీకు ఏం కావాలి చెప్పండి. క్రిస్మస్ చేయడం నిబంధనలకు విరుద్ధం తెలుసా తెలియదా మీకు? ఏ ఆఫీస్ లో చేయట్లేదండి. చూడండి మీరు ఒకసారి కనుక్కోండి. ఏ ఆఫీస్ లో ఇన్విటేషన్ కార్డు ఉందని చెబుతుంటే తెలీదు అంటారండి మీకు? ఉన్నాయండి. ఇప్పుడు నేనేం చేయాలి? మీ ఆఫీస్ లో జరిగేది నిబంధనలకు విరుద్ధం. మీరు చర్యలు తీసుకుంటున్నారా లేదా? ఓకే సార్, తీసుకోండి. మీరే తీసుకుంటున్నారు అన్నారు. తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి నాకు తెలియదండి. మీరు ఆఫీసర్ కాదా? నాకు తెలియదండి. మీరు ఆఫీసరా కాదా అంటే అది కూడా తెలియదు అంటారు. బుర్రందా లేదా మీకు? సార్ మీరు అంత గట్టిగా నాతో మాట్లాడక్కర్లేదు. కాదు, మీరు ఆఫీసరా కాదా అంటే తెలియదు అంటారండి. బుర్రలాగా మాట్లాడుతున్నారండి. మీరెవరో నాకు తెలియదు. చెబుతున్నాగా, నా పేరు ప్రసాద్, హైందవ శక్తి అధ్యక్షుడిని. మీరు ఆఫీసరా కాదా? మంచిదే కదండి. మంచిదే కదా. మీరు ఆఫీసరా కాదా అని అడుగుతున్నా. నాకు తెలియదు. మీరు ఆఫీసరో కాదో తెలియదు కొన్ని పరిస్థితుల్లో మీరు ఉద్యోగం చేస్తున్నారు. నాకు తెలియదండి. హిందూ క్రిస్టియన్ అదని తెలుసా నీకు? నాకు తెలియదండి. అసలు ఏం తెలియదు. ఏమి తెలియదు. సర్టిఫికేట్ లో హిందూ, పేరు క్రిస్టియన్. మీ ఆఫీస్ లో జరిగే క్రిస్మస్ గురించి నీకు తెలీదు. ఏం తెలియదు. నాకేం తెలియదు. ఏమి తెలియదు. దేనికి ఉద్యోగాలు తీసుకునేది, జీతాలు తీసుకునేది దేనికి? ఊరికే చేస్తున్నాం అండి. ఊరికనే చేస్తున్నాం. ఊరికనే చేస్తున్నారు. ఊరికనే కాదు, ఊరికనే జీతాలు తీసుకుంటున్నాం అంటున్నా. బుర్రని పెట్టండి. అయితే పెట్టేయండి. ఏంది నీ పేరు? దేవాప్రకాష్. ఏదో మీకు ఎందుకండి? మీకు ఏం కావాలి చెప్పండి. చెప్పాను కదా, నీ ఆఫీస్ లో క్రిస్మస్ జరుగుతుందంటే చూస్తే తెలీదు అంటావు నువ్వు. ఏందో నీకు తెలియదు. నువ్వు ఒక ఉద్యోగస్తుడి, నెల నెల జీతాలు దొబ్బుతున్నావు. పోన్లే, మీకు తెలుసు కదా. సర్లేండి, మీకు తెలిసింది కదా. సరే, నువ్వు చేస్తావు కదా, నువ్వు క్రిస్మస్ చేస్తావు కదా నీ ఆఫీస్ లో. నీ ఆఫీస్ లో క్రిస్మస్ చేస్తావు కదా నువ్వు. ఏమో చేస్తున్నాను లేదా, మీకు చెప్పారు కదా. మీకు కార్డు వచ్చింది అన్నారు కదా. కార్డు వచ్చిందని చెప్పాను క్లియర్ గా. నువ్వు నీ సంగతి చూస్తానంటున్నా. నీ ఆఫీస్ లో దాడి చేస్తాను అనుకుంటున్నావు ఏందో. అలాగేనండి. నువ్వు క్రిస్మస్ చెయ్యి, అదే టైంలో వచ్చి దాడి చేస్తాను అనుకుంటున్నావు ఏందో. అలాగేనండి. దొరుకుతున్నావు నువ్వు. అలాగేనండి. నాటకాలు దొరుకుతున్నావు అంటా నువ్వు. అలాగేనండి. అలాగే. నువ్వు ఆఫీసులో కాదంటే తెలియదు అంటావు. నాకేం తెలియదు. బురద పేదవాళ్ళందరికీ రిజర్వేషన్లు ఉద్యోగాలు ఇస్తే ఇట్లాగే ఉంటది. అదే నాకేం తెలియదు సార్. అదే చెప్పేది. బురద పేదవాళ్ళందరికీ రిజర్వేషన్లు ఉద్యోగాలు ఇస్తే ఇట్లాగే ఉంటది. ఆఫీసులో కాదు నీకు తెలియదు. నాకేం తెలియదండి. నాకేం తెలియదు. నువ్వు మనిషివేనా పోనీ అది కూడా తెలీదా? తెలియదండి. అది కూడా తెలియదు. మీరు చెప్తే నాకు తెలియదులేండి. గొర్రెవా అంటున్నా. నువ్వు మనిషివో కదా నీకు తెలియదు అంటున్నావు కదా. గొర్రెవా అంటున్నా. మీరు చెప్తే మాకు తెలియదులేండి. కానీ మేం చెప్పక్కర్లా, నువ్వే చెబుతున్నావు నువ్వు మనిషివో కాదో తెలియదని. అదే ఇప్పుడు మీరు చెప్తే కానీ నాకు తెలియదండి. నేను అడిగా, నువ్వు మనిషివా కాదా అని అడిగా. అదే నువ్వు జంతువు అని నేను చెప్పట్లా ఇక్కడ. నువ్వు చెబుతున్నావు కాదని తెలియదని. మీరు చెప్తే కానీ నాకు తెలియదండి. మీరు ఏం చెప్పదన్నా నాకు ఏం చెప్పాను నేను? నాకేం తెలియదు. ఏదో చెప్తే తెలిసింది అన్నావు కదా. ఏం చెప్పానో చెప్పు నువ్వు. నాకేం తెలియదు. అదే చెప్తున్నా. నాకేం తెలియదండి. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తే టాగే ఉంటది. మంచిదే కదండి. అవును మంచిదే. నెల నెల జీతాలు దొబ్బి తిని ఆఫీసులో క్రిస్మస్ చేస్తా నువ్వు. మంచిదండి. ఆఫీసులో క్రిస్మస్ చేస్తా. అదే మంచిదేనండి. ఏం మంచిది? మీరు ఏదో అంటున్నారు కదా, మంచిదే అంటున్నా. ఏమిటి అది? ఏదో పేరు కొన్ని నోటెంబర్ రావట్లా. అంత భయస్తుడు దేనికి? నీ ఆఫీసులో చేయటమా? ఎవరండి? నీ ఆఫీసులో క్రిస్మస్ చేయడం దేనికి? మీరు అంటున్నారు. ఏంటో నాకేం తెలియదు. మరి ఇన్విటేషన్ కార్డు వచ్చిందంటే తెలియదు అంటావు. నీ పేరు దేవప్రకాశ్ అంటే తెలియదు అంటావు. నువ్వు మనిషివా అంటే తెలియదు అంటావు. నాకేం తెలియదు సార్. నాకేం తెలియదు. నువ్వు మనిషివో కాదో తెలియదు. నీ పేరు తెలియదు, ఊరు తెలియదు. నాకేం తెలియదండి. ఏం తెలియదు నీకు? ఏం తెలియదు. నెల నెల జీతం తీసుకుంటున్నా. ఏమో అది కూడా నాకు తెలియదండి. మీరు చెప్తే కానీ నాకు తెలీదు. అవునా? ఓకేనా? మీకు సిగ్గులేని జన్మలు దేనికా మీకు? అదేనా మీకు కావాల్సింది? ఇంకేమైనా కావాలా? సిగ్గులేని జన్మలు. క్రిస్టియన్ వదిలేస్తారనుకుంటా. అదే కాదు. మీకు ఇంకేమైనా కావాలా? నేను చెప్పింది అదే. క్రిస్మస్ ఎందుకు చేస్తున్నావు అని అడిగా. ఓకే అండి. ఏంది ఓకే?
ఏదో ఓకే అన్నారు, మీరు ఏదో అంటున్నారు, నేను ఓకే అంటున్నా. ఏంది ఓకే? దేనికి ఓకే చెప్పది? ఏమో మీరు అంటున్నారు, నేను ఓకే అంటున్నానండి. మీరు ఏదో దేనికి ఓకే అని అడుగుతున్నా, అది కూడా చెప్పట్లా నువ్వు. నాకు అంత డిస్కషన్ చేయక్కర్లేదండి నాతోటి. డిస్కషన్ ఏం చేయట్లా అక్కడ. నేను క్లారిటీ కోసం ఫోన్ చేస్తే నాకు తెలియదు అని చెప్పి అత్యలీతో సమాజ్ చెబుతున్నావు. నాకేం తెలియదండి, నేను అదే చెప్పేది. ఇప్పుడు కార్యక్రమం గురించి తెలియదు అంటే నీకు నిజంగా తెలియదేమో అనుకోవచ్చు. నీ పేరేందా అంటే తెలియదు అంటున్నావు. నాకేం తెలియదు. మీరు ఎవరికి చేస్తారో, ఏం చేస్తారో, ఎందుకు చేస్తారో నేను ఎందుకు చెప్పాలి? అదేందా నీ పేరు నీకు తెలియదంట నువ్వు? ఎవరెవరో ఫోన్ చేసి ఏదో అడుగుతుంటే నా పేరు తెలియకుండా మీరు నాకెలా ఫోన్ చేస్తారు? నీ పేరు దేవప్రకాశ్ అని చెప్పి నీకు చెప్పా కదా, వినపడదా నీకు చెవులు? నాకేం తెలుసు అండి, నాకు మీకు చెప్పేవారు నాకు తెలియదు. అది నీ పేరేమో నీకు తెలియదు, మీకు చేసేవారు నాకు తెలియదు. ఓకేనా? అవునా? నీ పేరేందో నీకు తెలియదు. నా ఫోన్ చేస్తే మీటింగ్ లో ఉన్నా అన్నావు, అదన్నా గుర్తుందా? పోనీ లేదండి, నాకేం గుర్తులేదండి. అదే బొరత పేదవాళ్ళందరికీ రిజర్వేషన్లు ఉద్యోగాలు అయితే ఏమీ తెలియదని సిగ్గుసారం లేకుండా చెబుతారు. ఫోన్ చేసిన మీటింగ్ లో ఉన్నాను ఎందుకు చెప్పాను నువ్వు? ఏం లేదండి, నేను ఆడుకుంటున్నాను ఇక్కడ, అందుకని మీకు అలా చెప్తాను. ఏం ఆడుకుంటున్నా? ఏదో ఆడుకుంటున్నానులేండి, అందుకని మీకు అలా చెప్తాను. నీదే ఏమో నాకు తెలియదండి. బతికేవమ్మా చచ్చిపోయావా? అది కూడా మీరే చెప్పండి. నువ్వు చెప్పాలి, అది నీకేం తెలుసు? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు నాకు ఏది తెలుసు? మీరు నేను క్లియర్ గా అడిగా, ఫోన్ చేయంగానే ఏమని అడిగాను? ఇరిగేషన్ డిపార్ట్మెంటా అని అడిగా క్లియర్ గా. నువ్వు అవునని చెప్పిన తర్వాత నేను మీతో మాట్లాడి, అర్థమవుతుందా? అలాగా, ఓకే ఓకే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని అడిగితే నువ్వు అవునని చెప్పిన తర్వాత నీతో మాట్లాడా నేను. ఓకే. నీ ఆఫీసులో క్రిస్మస్ చేస్తున్నావా అంటే తెలియదు అంటావు నువ్వు. నాకు తెలియదండి, నాకు తెలీదు. ఏం తెలీదు? అదే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు నాకేం తెలియదండి. నేను నా పేరు చెప్పా, మంచి చెప్పా. ఊరెక్కడండి? ఊరెక్కడండి? ఏమోను? మీ ఊరండి. మీ ఊరు చెప్పు ముందు. అదే మరి మీరు అడుగుతున్నారు కదా మమ్మల్ని. మీ ఊరు చెప్పాయా? ఇంతవరకు నువ్వు తెలియదనే మాట తప్ప నీ దగ్గర ఏం రాలా. అదే మీ దగ్గర మీ కార్డు ఉంది మీ దగ్గర. ఏం కార్డు? మీకు నా డీటెయిల్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి అంటున్నారు కదా, మీ ఊరు పేరు చెప్పండి. చెప్పాను ఇన్విటేషన్ కార్డు ఉందని చెప్పాను నేను. మంచిదే కదండి. అర్థమవుతుందా? క్రిస్మస్ కార్డు ఉందని చెప్పాను నేను. మంచిదే కదండి. ఏం మంచిది? ఏమో మరి మీ దగ్గర కార్డు ఉందన్నారు, మంచిదే అన్నాను నేను. ఎందుకు నీ పేరు చెప్పు అని? ఏం నాకు అది తెలియదు కదా. మీ పేరు నీకు తెలియదు. మీరు ఎవరికో చేశారు కదా. ఎవరికి? ఎవరికో చేశారు. మరి ఏం చెప్పానా నీకు? బుర్ర తక్కువ మాట్లాడతావేంది? నాకేం తెలుసు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే అవునన్నా కదా నువ్వు. అయితే 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 చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని ఒప్పుకున్నావు నువ్వు, అవునా? అయితే ఇంజనీర్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుక జరుగుతుందా లేదా అని అడిగా నేను. జరుగుతుందా లేదా? నాకే తెలుసు. మీ కార్యాలయంలో మీకేం జరుగుతుందో తెలియదు అంటున్నావు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే అవునన్నావు కదా నువ్వు. ఏమోనండి నాకేంటి అంటావు కదా, సో ఇప్పుడే కదా అవునన్నావు నువ్వు. ఏదో కాదా అంటున్నాను. ఏం చేస్తుంటాను ఇరిగేషన్ లో? నాకు తెలియదండి. నా మీటింగ్ లో ఉన్నా అని చెప్పావు కదా మరి. అదే నాకు తెలియదండి, అదే ఆడుకుంటున్నాను ఇందాక. ఆడుకో, బాగా ఆడుకో. ఓకే, రేపు కార్యాలయంలో తెలుస్తుంది నీకేందనేది. అలాగే అలాగేనండి, అలాగేనండి, గోచారం ఉంటే కదా. అలాగేనండి, అలాగే తీసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరారు. అలాగే 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 మేకులు ఆడికి కాదు, నీ కొట్టాల ముందు సిగ్గుచారం వదిలేసావు. అలాగేనండి. ఓకే ఓకే ఓకే. ఎందుకే చెప్తున్నాను, మీరు ఏదో అంటున్నారు కదా అందుకే ఓకే అంటున్నాను నేను. నేను చెప్పా కదా, మరి నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు. ఏం మాట్లాడుతున్నాను? ఎవరితో మాట్లాడుతున్నా నాకేం తెలియదు. డిపార్ట్మెంట్ అన్నప్పుడు అవునన్నావు. నీ పేరేందో చెప్పు. కాదండి, మీరేమో నాకు బంధువులు అయితే చుట్టాలు అయితే ఇంకా నాకేం ఇంకా ఏమన్నానా? నేను మీతో కాదా? నేనేం మాట్లాడాను మీతోటి? నువ్వు పబ్లిక్ సర్వెంట్ కాదా? ఎవరు నువ్వు? ఏమో నాకు తెలియదు, మీరు చెప్పారు నాకు తెలియదు. నువ్వు చెప్పాయా, తెలుసుకుంటాము. నాకేం తెలియదండి, నాకేం తెలీదు.
ఏం తెలియదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు నువ్వు. ఏమో నాకు అవన్నీ ఏం తెలుసు, మీరు చెప్తున్నారు నేను అవును నువ్వు కాదు కాదని చెప్పయ్యా, తెలుస్తుంది. నేను చాలా మర్యాదగా అడిగా, అయ్యా మీది ఇరిగేషన్ డిపార్ట్మెంటా అని. నేను మర్యాదగానే చెప్తున్నాను సార్, నేనే మిమ్మల్ని ఏం అంటలేదు. అవునని చెప్పావు, కానీ అక్కడ క్రిస్మస్ వేడుక జరుగుతుందా అంటే నాకు తెలియదు అంటావు. నీ పేరు ఏంటంటే తెలియదు అంటావు. ఏం చెప్పాలి, నేనేం చెప్పాలి చెప్పండి, మీరే చెప్పండి. చెప్పయ్యా, మీరు కూడా అదే చెప్పండి, ఏం చెప్పాలి నేను ఏం చెప్పాలి చెప్తే నేను నీ పేరు ఏందో నేను చెప్పాలంటావా? బానిస బతుకుతున్నావా ఏంది? నీ పేరేందో నేను చెప్పడానికి అంతే కదా. మంచిది. నీ పేరేందని అడిగా, అది చెప్పడానికి నీకు కుదరట్లా. మంచిదే కదండి. ఏం మంచిది? చర్చిలో పేరు, ఇంట్లో పేరు, ఉద్యోగంలో పేరు పెట్టుకున్నావా ఏంది? పేరు చెప్పడానికి భయపడుతున్నా. అదేనండి, మంచిదే కదా. అదే చెప్పేది, ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు పెట్టుకున్నావా భయపడతానికి అంటున్నాను నేను. నేనేమి భయపడుతున్నా? మరి పేరు చెప్పడానికి ఎందుకు భయపడతావు నువ్వు? నేను చెప్పినానికి ఓకే అన్నాను. ఏందది? మీరు ఎవరికి ఫోన్ చేస్తారో వాళ్ళకే చేశారు. అంత పేరు తెలియకుండా ఎలా చేశారు, ఎవరైనా చేశారు, ఎందుకని చేశారు అని అదే కనుక్కున్నా, ఓకే అంటున్నాను. ఓకే అనాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నా పేరు బలానా అంటావు, కాదే నేను ఇది అంటాను. నా పేరు ఏదో నేను చెబుతాను, దాచుకోవాల్సిన అవసరం నాకు లేదు కదా. డిస్కస్ చేసుకోవడానికి కాదు కదా నాకు ఫోన్ ఉన్నది. మీతో డిస్కస్ చేసుకోవడానికి కాదు కదా నాకు ఫోన్ ఉన్నది. డిస్కస్ చేయక్కర్లేదు, సమాధానం సరిగా చెబితే 2 నిమిషాల్లో క్లోజ్ అయిపోతుంది విషయం. ఓకే, అది పెట్టండి అయితే. అంటే మీరు విషయం అయితే చెప్పరు. పెట్టండి, విషయం అయితే చెప్పరు మీరు. సార్ హలో, నమస్తే సార్, నా పేరు గోపం చంద్రశేఖర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్ సెక్షన్ సమస్య నుంచి సార్. ఉదయం మా వాళ్ళు కూడా చేశారంటే, కాకపోతే మా డిపార్ట్మెంట్ కి వచ్చింది లేదు వ్యవహారం. రేపు ఏదో గెట్ టుగెదర్ చేస్తారంట క్రిస్మస్. అవును సార్, అవును సార్. దాని విషయమే ఆపేశారా, ఆలోచన ఉందా ఏంటని తెలుసుకోవడానికి చేశాను సార్. రోడ్ పైన పక్కన రోడ్ ఉంది, రోడ్ దగ్గర పెడతాం సార్. అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఒక మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సార్. మేము అంటే క్రిస్మసే కాదు, సంక్రాంతి చేస్తాము, ప్లస్ రంజాన్ కూడా చేస్తాం సార్. ఫోటోలు ఉన్నాయి కదా సార్, ఏమన్నా చేసినట్టు? రంజాన్ చేసినట్టు, సంక్రాంతి చేసినట్టు ఫోటోలు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి సార్, ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. వాట్సాప్ ఈ నెంబర్ ఉంది, పంపించండి. కాబట్టి చేయాల్సిందే అంటారు రేపు కార్యక్రమం. నేను చేయాల్సిందని కాదు సార్, మేము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెడుతున్నాం సార్. గెట్ టుగెదర్ ఏంటంటే క్రిస్మస్ అని పెడుతున్నాం అంతే. దాన్ని సార్, ఒక ప్రభుత్వ అధికారి, అది ఏ స్థాయి అధికారి అయినా సరే, తన మతాన్ని, అది కూడా అధికార హోదాలో ఎక్కడ ప్రదర్శించడానికి అవకాశం లేదు. అది వ్యక్తిగతమైన విషయం. మంది సెక్యులర్ కంట్రీ. లీగల్ నోటీస్ పంపించమంటే పంపిస్తాను, తర్వాత లీగల్ గా ఫేస్ చేస్తానంటే మీ ఇష్టం. సంస్థకి లీగల్ అడ్వైజర్ ని హైకోర్టు నుంచి మాట్లాడుతున్నాను సార్, హైకోర్టు అడ్వకేట్. మీరు హైకోర్టు అడ్వకేట్ సంస్థ కింద ఉన్నటువంటి లీగల్ అడ్వైజర్, హైకోర్టు ఆఫ్ ఏపీ ప్రాక్టీస్. అది మీ ఇష్టం. ఇప్పుడు ఎవరైతే మీ కార్డు పంపించారో, ఫోటోలు పంపించారో, మీ ఆఫీస్ కి సంబంధించిన వివరాలు వాళ్ళు రేపు కార్యక్రమం చేస్తే ఆటోమేటిక్ పంపించకుండా ఉంటారు కదా. ఉన్నాయి సార్, నో ప్రాబ్లం. ఇప్పుడు మా ఆఫీస్ ఒకటి కాదు సార్, ఒక్క నిమిషం, మా ఆఫీసే కాదు కదా, అన్ని ఆఫీసుల్లో జరుగుతున్నాయి. జరిగితే అట్లా కాదు, నేనే కాదంటలేదు. మా నుంచి కంప్లైంట్ వచ్చింది, చెయ్యాలి, ఖచ్చితంగా చేసి తీరుతాం. అక్కడ కొన్ని వేరే ఆఫీసులు డేటా ఉంటే ఇవ్వండి, వాళ్ళ మీద కూడా మేము మిమ్మల్ని అడుగుతుంటే మరి మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు అంటున్నారు కదా సార్. ప్రభుత్వ నిధులతో నడిచేటువంటి, పార్టీగా కావచ్చు, పూర్తిగా కావచ్చు, ప్రభుత్వ నిధులతో నడిచేటువంటి ఏ సంవత్సరం కూడా కార్యక్రమాలు చేయకూడదు సార్. మేము మీరు జీతాలు తీసుకుంటున్నారు కదా సార్, ఈ ఖర్చు గవర్నమెంట్ ఫండ్ లో ఖర్చు పెడుతున్నారు అంటల్లా. మీరు జీతాలు తీసుకుంటున్నారు, పబ్లిక్ సర్వెంట్, మా కోసం పనిచేస్తున్నారు. మీరు మీ మతం ఏంటనేది ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రభుత్వ అధికారిగా, ఒక ఉద్యోగిగా అది కుదరని విషయం. మీ ఇష్టం. తర్వాత లీగల్ గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానంటే మీ ఇష్టం. ఓకే, అట్లయితే కార్యక్రమం చేస్తారు రేపు.
నేను చేస్తాను చేయను నేను అంటలేదు కదా చెప్పండి సార్, ఆ క్లారిటీ కోసమే చేశాను. ఆల్రెడీ మా వాళ్ళు రికార్డింగ్ చేస్తాను నేను ఎలా చెప్తాను మీకు ఇందులో ఏముంది సార్, చేస్తే చేస్తాము, చేయకపోతే చేయము, అయిపోయింది. ఏముంది సార్ ఇందులో? అది నేను ఎలా చెప్తాను మీరు కార్యక్రమం చేసే ఉద్దేశంలో ఉన్నారని అర్థమవుతుంది లేదు సార్, మీరు డైరెక్ట్ చెప్పట్లేదు కదా ఆన్సర్. ఇబ్బంది పడతారనే ఉద్దేశం ఒకటి ఫోన్ చేయడం. ఎందుకు లీగల్ నోటీసులు, లీగల్ కాన్సిక్వెన్సెస్ దాకా ఎందుకు మిమ్మల్ని ఏదో చేసేయాలని మా ఉద్దేశం కాదు. కార్యక్రమం జరగకుండా ఆపడమే మా ఉద్దేశం. దానికోసం ఒకరికి ఇద్దరు ముగ్గురు చేస్తున్నాం. లేదు మీరు చేస్తామంటారా? సరే, ఏమంటారు? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేను తిరిగి చెప్తున్నారు కదా మీరు అంటే డీటెయిల్స్ ఏమన్నా మీ దగ్గర ఇన్విటేషన్ కార్డు వచ్చింది సార్ మాకు. ఓకే ఓకే మేము మా వాళ్ళకి ఏం చెప్పామంటే, రేపు కార్యక్రమం జరిగిద్దయ్యా, ఖచ్చితంగా ఫోటోలు వీడియోలు తీయండి అని చెప్పాం. అంటే ఇప్పుడు డైరెక్ట్ గా మీరు మీతో పాటు పనిచేసే వాళ్ళలో, మీతో పాటు పనిచేసే వాళ్ళలో క్రిస్టియన్స్ కూడా ఉన్నారని మీరే ఒప్పుకుంటున్నారు. క్రిస్టియన్స్ ఉన్నారని మీరే ఒప్పుకుంటున్నారు. నేను ఒప్పుకోలేదు. మరి ఎందుకు చేస్తున్నారు క్రిస్మస్ సెలబ్రేషన్స్? రేపు గెట్ టుగెదర్ ఎందుకు చేస్తున్నారు సార్? నేను ఒక్కనే చేస్తున్నానా? సార్ నేను సింగిలర్ వాడలేదు సార్, చెప్పాను. నేను మీతో డిస్కషన్ డిస్కషన్ పోయింది సార్. మీకు లీగల్ నోటీసులు కావాలా? సరే సరే సార్, పంపించమంటారా? ఓకే సార్. సరే మీ ఇష్టం సార్. నేను గొడ్డతో పోయేదాన్ని గొడ్డలు నాట ఎందుకు అంటున్నాను? లేదు మీకు అదే కావాలంటున్నారు. ఎటు ఇప్పుడు ఒప్పుకున్నారు మాటల్లో మీతో పాటు పనిచేసే వాళ్ళలో ఉన్నారని. ఆర్టీఐ కూడా వేస్తాము. ఎవరెవరు ఉన్నారో మీరు ఇవ్వండి. ఇవ్వకపోతే దానికి కూడా ఇంకో స్టెప్ ఫర్దర్ గా ఇరుక్కుంటారు. కానీ సరే సార్, ఓపెన్ ఇంజనీర్ గారు. ఓకే రైట్, థ్యాంక్ యూ.